వరద బాధితుల్లో 98% మందికి ఇప్పటికే వరద సాయం ఖాతాల్లో జమ చేశామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 2% మందికి ఇవాళ పరిహారం జమ చేస్తామని స్పష్టం చేసింది. బ్యాంక్ ఆధార్ లింక్ సాంకేతిక కారణాలతో పరిహారం అందజేత ఆలస్యమైందని పేర్కొంది. ఇటీవల వరదలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. బుడమేరు ఉధృతితో విజయవాడ నగరం ముంపున గురైంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే సాంకేతిక కారణాలతో కొంతమంది ఖాతాల్లో వరద సాయం జమ కాలేదు. వీరందరికీ ప్రభుత్వం నేడు వరద సాయం ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం 21,769 మంది ఖాతాల్లో 18.69 కోట్లను జమ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వరద బాధితులందరికీ సాయం అందిస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వరద బాధితులకు గత నెలలో 602 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే బ్యాంక్ ఖాతాల్లో తప్పులు, ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడంతో కొందరికి నగదు జమ కాలేదు. వరద బాధితుల్లో 98% మందికి పరిహారం అందించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద సాయంగా ప్రకటించిన మొత్తం 602 కోట్లలో 18 కోట్లు మాత్రమే మిగిలినట్లు ప్రకటించింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2% మందికి ఇవాళ నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఆధార్ లింక్ కాకపోవడం, సాంకేతిక కారణాలతో పరిహారం పొందని ప్రతి కుటుంబానికి నగదు జమ చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో 15,000 కుటుంబాలు, అల్లూరు జిల్లాలో 4,620 కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో వరద బాధితులకు అకౌంట్లతో డబ్బులు జమ చేయనున్నారు.